షేరింగంపల్లిలోని సున్నం చెరువు వద్ద హైడ్రా బాధితుల కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేడుకలు నిర్వహించారు. నిరాశ్రయులైన పేదలకు ధైర్యం చెప్పే ఉద్దేశంతో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు. సున్నం చెరువులో ఇల్లు కూల్చివేత ఘటనపై డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం హామీ నెరవేర్చలేదని బాధితులు తెలిపారు. నిరుపేదల కడుపు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే మీ అందరికి మేము మాటిస్తున్నాం, ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ముమ్మాటికి మీ ఒక్కొక్కరి పేరు ఇక్కడ రాపిచ్చిపోతా. నేను కృష్ణారావు గారికి మన శేర్లింగంపల్లి నాయకులకు నేను చెప్పి మొత్తం రాసుకొని నా దగ్గర కూడా పెట్టుకుంటా. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళీ మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేవలం దీపావళి మీ పిల్లలతోని కొద్దిసేపు, ఎందుకంటే కొన్ని పటాకులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఉండి మీకు కూడా కొంత సాయం చేసి పోదామన్న ఆలోచనతోనే ఇక్కడ దాకా వచ్చినాం. మీ అందరూ కూడా దయచేసి ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ఇంకొక 2 ఏళ్ళే, ఎక్కువ రోజులు ఏం లేదు. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో, పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళొకసారి నిజమైన దీపావళి వస్తుంది.